Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ నేను 6 o'clockకి లెగుస్తున్నాను. 8:15కి వాకింగ్కి వెళ్తున్నా. సో ఈ మధ్యలో నేను చేసుకునే పనులన్నీ కూడా ఇవాళ షేర్ చేస్తా. ఎట్లా అయితే వంట ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను, లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా చూపిస్తాను. మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేసుకున్నారు. సిద్ధు ఏమో చదువుకుంటున్నాడు అనమాట. మార్చ్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సిద్ధుకి. మా హస్బెండ్ ఏమో కొంచెం వాడికి హెల్ప్ చేస్తున్నారు. తను కూడా తన డివోషనల్ బుక్స్ అవన్నీ చదివేసుకొని ఇంకా కూర్చున్నారనమాట ఫ్రీగా. మార్నింగ్ లేవగానే పిస్తా పప్పు నానబెట్టేశాను. ఇడ్లీ కోసమని మినపప్పు నానబెట్టా. తర్వాత మామిడికాయ పప్పు చేద్దామని కందిపప్పు కూడా నానబెట్టేసి ఉంచాను. సో అవన్నీ నానుతూ ఉంటాయి. ఈ లోపల ఇంకా లంచ్ బాక్స్ కోసమని నిమ్మకాయ పులిహార చేయాలి. నిమ్మకాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నిమ్మకాయ పులిహార ఎలా చేయటం నేర్చుకున్నాను అంటే, మా పెళ్ళైన కొత్తల్లో అప్పుడే కొత్తగా యూట్యూబ్ వస్తుంది. నెమ్మదిగా వారివా ఛానల్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. షో మీ ద కర్రీ అని చెప్పి ఒక ఇద్దరు సిస్టర్స్ అనమాట, సిస్టర్స్ కాదు ఫ్రెండ్స్, ఐ థింక్ హీతల్ అండ్ అనుజ, వాళ్ళిద్దరూ రకరకాల రెసిపీస్ భలే చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్న రెసిపీ ఇది. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ఇది ఇంతకుముందు షేర్ చేశాను, జస్ట్ ఊరికే పైపైన చెప్పేస్తున్నా. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేయకూడదు, కొద్దిగా మెంతులు ఒక 2-3 చాలు, పచ్చిశనగపప్పు, అల్లము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడకపెట్టిన అన్నం కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి. అన్నము చల్లారిన తర్వాతే మనము నిమ్మకాయలు పిండుకోవాలన్నమాట, లేదంటే చేదు వస్తుంది. పసుపు, ఉప్పు తాలింపులో వేసుకోవచ్చు, లేదంటే అన్నం మీదైనా సరే స్ప్రింకిల్ చేయొచ్చు. ఇది ఫుల్గా చల్లారనిద్దాము. రైస్ చల్లారుతూ ఉండగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మిగిలిన ఇడ్లీ పిండిలో రాగి పిండి, గోధుమ పిండి, కొద్దిగా పెరుగు, కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసి మిక్స్ చేసేసాను. అందులోనే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా వేసా. మనం మామూలుగా ఈ దిబ్బ రొట్టెలు వేసుకుంటాం కదా, సో అట్లాగా థిక్గా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. పల్చగా అయితే ఇవి రావండి, ఎందుకంటే అంటుకుపోతాయి. కొద్దిగా సెసమీ ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవటమే. 2 sides కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. రాగి పిండి వేసాం కదా, మళ్ళీ పొట్టలో నొప్పి వస్తుందన్నమాట. పచ్చి అనేది ఉండకూడదు. దిబ్బ రొట్టె ఫ్రై అవుతుంటే టొమాటో పచ్చడి చేస్తున్నా. గ్రీన్ టొమాటోస్ లాస్ట్ వీక్ తీసుకొచ్చాను కదా, సో జస్ట్ 3 టొమాటోస్ యూస్ చేసి ఈ రోటి పచ్చడి చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, జీలకర్ర అండ్ గ్రీన్ టొమాటోస్ అనమాట, ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టొమాటోస్ ఫ్రై అవ్వనివ్వండి, తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ముందే జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టుకొని అందులో టొమాటోస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. టొమాటోస్ కొద్దిగా బ్రౌన్ కలర్ రానివ్వండి, చక్కగా రోస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. టొమాటోస్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండగా ఈ లోపు నేను బనానా మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్కి ఇస్తాను. ఒక పక్కనేమో రాగి దోశ కూడా చేస్తున్నా. డేట్స్ ముందుగానే కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి బనానాస్ తోటి సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ముందు డేట్స్ గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసిన బనానా కొంచెం మిల్క్ వేసుకొని మనం మిల్క్ షేక్ లాగా బ్లెండ్ చేసుకోవటమే. థిక్గా చేసుకోవచ్చు, థిన్గా కూడా చేసుకోవచ్చు. దిబ్బ రొట్టె బాగా మందంగా ఉంటుంది కదా, సో హాఫ్కి కట్ చేసి ఒక హాఫ్ మా హస్బెండ్కి ఇచ్చాను, కొంచెమే సిద్ధుకు పెట్టేస్తున్నా. దాంతోపాటు నానబెట్టిన పిస్తా పప్పు అండ్ బనానా మిల్క్ షేక్. ఇది సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇవాళ. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కూడా. నిజంగా ఖర్జూరకాయలు అండ్ బనానా వేసిన మిల్క్ షేక్ బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సిద్ధు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నేనేమో తనకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. రైస్ చల్లబడిపోయింది, అందులో నిమ్మకాయ పిండుతున్నాను. దాంతోపాటు కొంచెం ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. అండ్ తురిమిన క్యారెట్, చాప్ చేసిన కొత్తిమీర, ఈ 2 వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. యాక్చువల్లీ పల్లీలు వేస్తే బాగుంటుంది కానీ నేను వేయలేదు. ఇవాళ చాలా సింపుల్ లంచ్ అనమాట. లెమన్ రైస్ అండ్ బటర్ మిల్క్ ఇచ్చేసాను. తమిళ వాళ్ళు అయితే ఇందులో కంపల్సరీ ఏదైనా పొటాటో ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై లేదా అరటికాయ ఫ్రై ఇలాంటివి సైడ్ డిష్ కంపల్సరీ పెడతారు. లెమన్ రైస్, కోకోనట్ రైస్ ఇలాంటివి చేసినప్పుడు. బట్ మనకి మామూలుగా లెమన్ రైస్ ఒక్కటే అలవాటు కదా, సో నేను అలా పెట్టేశాను. సిద్ధు డైలీ 7:15, 7:20 ఆ టైం కల్లా కూడా ఇంట్లోంచి స్టార్ట్ అవుతాడు. సో నేను లంచ్ చేసి
మొత్తం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అండ్ మా కోసమని కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నా కదా. అండ్ ఒక పక్కన వీడియో షూట్ చేస్తున్నాను. ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు టైం 7:20 అవుతుంది. తనకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను. తను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. ఈలోపు కొంచెం నేను వాటర్ అదంతా తాగి వాషింగ్ మిషన్ కూడా ఒకసారి చూసుకొని, సో అట్లా ఇంకా కొంచెం పనులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ చేసుకుని మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అట్లా అవుతుంది. టొమాటోస్ని ఫస్టే ఫ్రై చేసేసి ఉంచా కదా, అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. అందులోనే కొద్దిగా ఫ్రై చేసిన చింతపండు కూడా వేస్తున్నా, ఇందాక చూపించడం మర్చిపోయాను. ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపులో కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, ఇంగువ అండ్ మెంతిపిండి, ఇంతకన్నా ఎక్కువైతే వేయటం లేదు. మళ్ళీ కరివేపాకు అదంతా వేస్తే ఫ్లేవర్ మారిపోతుందన్నమాట. అంటే మైల్డ్గా ఉంటే బాగుంటుంది గ్రీన్ టొమాటోస్కి అని చెప్పి ఇలానే చేసుకుంటూ ఉంటా. మీకు ఏదన్నా డిఫరెంట్ మసాలాస్ యాడ్ చేయాలి, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే లైక్ మీరు గార్లిక్ యాడ్ చేసుకోవచ్చు, ధనియాలు, పప్పులు. సో అట్లాగా మీరు ఎలా అయితే రోటి పచ్చళ్ళు యూజువల్లీ చేసుకుంటారో ఆ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. పచ్చడి చేసేసాను, లంచ్ బాక్స్ పని అయిపోయింది. నెక్స్ట్ పప్పు ఏమో తాలింపు వేయాలి. పప్పు కూడా ఉడికిపోయిందండి, పక్కన కుక్కర్లో కనిపిస్తుంది కదా. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 7:40 అయింది. ఇంక ఇప్పుడు నాకున్న పనులేంటి, జస్ట్ పప్పు తాలింపు వేసుకోవటము, ఇవన్నీ సర్దేసి కిచెన్ కూడా కొంచెం ఆ కౌంటర్స్ వరకు క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసేస్తాను. సిద్ధుతో పాటే మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. తను నేను కలిసి కాఫీ తాగుతాము. మామిడికాయ పప్పు రెసిపీ చాలాసార్లు చూపించా కాబట్టి ఇప్పుడైతే చెప్పట్లేదండి. కానీ పని అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ రెండు చాలా సింపుల్ వంటలు కాబట్టి ఇంత ఫాస్ట్గా అయింది, లేదంటే ఇంకొక మేబీ 15 minutes ఎక్స్ట్రా తీసుకునేదేమో. నేను రైట్ హ్యాండ్తో తింటున్నా, లెఫ్ట్ హ్యాండ్ కాదండి. యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారనమాట, ఇట్లా మిర్రర్ సెట్టింగ్ ఉంటుంది ఫోన్లో, చేంజ్ చేసుకోండి అని. కాకపోతే నా ఫేస్ అసలు బాగోట్లేదు, అట్లా పెడుతుంటే ఏదో వంకర్ టింకర్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా పర్వాలేదులే, అర్థం చేసుకుంటారు అని చెప్పి ఇట్లాగా ఉంచేస్తున్నాను. సో బ్యాక్ క్యామ్ అయితే బాగానే వస్తుంది, ప్రాబ్లం లేకుండా. నైట్ 10:30కి అట్లాగా వీడియో చేసుకోవటం, రికార్డ్ చేయటం అన్నీ అయిపోతాయి. అప్లోడ్ పెట్టేస్తాను. అదొక 1/2 hour పడుతుంది కదా. సో ఇంక ఈ లోపల నేనైతే పడుకుంటా. ఇంకా తెల్లవారు లేచిన తర్వాత వీడియో అప్లోడ్ చేసి రెడీగా ఉంటుంది కదా. కాఫీ తాగే టైంలో ఒక థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ థంబ్నెయిల్స్ అవన్నీ నేనే చేసుకుంటా, టైటిల్స్ అవన్నీ నేనే పెడతాను. బేసిక్ పెట్టేస్తున్నానండి, నాకు అంత ప్రొఫెషనల్గా పెట్టడం అయితే నాకు రాదు. స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. విండోస్ దగ్గర పెద్ద ఆగమేం పడలేదనమాట. సో జస్ట్ లైట్గా వైప్ చేసేసా. ఒకవైపు కౌంటర్ అంతా కూడా ఖాళీ చేసి ఉంచేస్తాను. మా మెయిడ్ వచ్చి గిన్నెలు కడిగేసి వాటి మీద పెడుతుంది. పప్పు వండేసాను, పచ్చడి చేసేసా, పులిహోర కూడా మిగిలింది, ఒక చిన్న గిన్నెలో పెట్టేసి ఉంచాను. పప్పు కూడా నానబెట్టాను కదా, అది మధ్యాహ్నం ఏదో ఒక టైంలో ఖాళీ ఉన్నప్పుడు మిక్సీ వేస్తాను. పాలబ్బాయి పోసిన పాలు బాటిల్లో పోసేసి ఉంచాను. ఇవేమో రేపు యూజ్ చేసుకుంటాం. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. నేను ఇంకా వాకింగ్కి స్టార్ట్ అయ్యాను ఇప్పుడు. బెడ్షీట్స్ యూజువల్లీ సండే చేంజ్ చేస్తాను కదా. సండే కొంచెం బద్దకిచ్చేసాను, అందుకని మండే చేంజ్ చేస్తున్నా. ఇంక ఇవన్నీ కూడా కొంచెం గాలికి వదిలేస్తే బాగుంటుంది అని చెప్పి అట్లా ఉంచేసాను. అండ్ నేనేమో వాకింగ్కి వెళ్ళిపోతున్నా. ఇవాళ కొంచెం ఎక్కువసేపు వాకింగ్ చేశాను. అంటే స్టార్టింగ్లో మరీ ఇంటెన్స్ వద్దు, ఎక్కువ దూరం నడిస్తే ఒకేసారి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అని నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నా. మా ఇంటి దగ్గర కొత్త పిజ్జా హట్ ఓపెన్ చేస్తున్నారు. అది నేను ఆ క్లిప్ సిద్ధు కోసం అని తీశాను. సరే ఊరికే ఇంక్లూడ్ చేస్తా. ఇంకా ఇంట్లో ఏదో ఒకటి అయిపోతూ ఉంటాయి కదా. సో నేనేం చేస్తాను, ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టేసుకుంటాను, ఇంటికి తెస్తారు. లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కావాల్సిన వరకు తెచ్చేసుకుంటాను. మాకు స్టాక్ పెట్టుకోవడానికి నిలవ ఉండవండి, త్వరగా పెస్ట్ అది వచ్చేస్తుంది అనమాట, పురుగు వచ్చేస్తుంది త్వరగా. అందుకని బెటర్ ఎప్పటికప్పుడు ఇలా తెచ్చుకుంటూ ఉంటాము. ఇంటికి వచ్చిన తర్వాత బాగా వాటర్ తాగేసాను. కాఫీ నేను పొద్దునే తాగాను కాబట్టి ఇంకా పెద్ద ఆకలి అనిపించలా, చక్కగా ఫిల్లింగ్గా ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏమో స్నానం చేసిన తర్వాత తిందాము అని చెప్పి ఫస్ట్ ఈ కరివేపాకు అవన్నీ కడిగేసి పక్కన ఉంచుతున్నా. శ్యామల నవరాత్రుల్లో అయిపోయాయి కదా, ఇంకా ఇవాళ నుండి ఎగ్ తినేద్దాంలే అని చెప్పి ఎగ్స్ కూడా తెచ్చుకున్నా. ఇందాక బయటికి వెళ్ళినప్పుడు ఎగ్ హోల్డర్ని కడిగి పక్కన పెట్టేస్తున్నాను. ఎగ్ హోల్డర్ డీటెయిల్స్ మాత్రం నేను ప్రొవైడ్ చేయలేనండి, ఎందుకంటే అది చాలా లాంగ్ బ్యాక్ పర్చేస్ చేసా. టెర్రకోటా ఎగ్ హోల్డర్ అమెజాన్లో పర్చేస్ చేశాను. సో ఒకసారి సిమిలర్ మోడల్స్ ఏమైనా ఉంటాయేమో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. మా హస్బెండ్ ఫుల్ వెజిటేరియన్ కాబట్టి ఇంకా తనైతే ఎగ్స్ కూడా తింటలేదు. అంటే తన జపం అదంతా చేసుకుంటా ఉన్నారు కదా, నాకు సిద్ధు కోసమేనమాట.
అండ్ అవి సర్దేసిన తర్వాత ఈ గిన్నెలు అవన్నీ కొంచెం లోపల తడిగా ఉంటాయి. సో ఓపెన్లో పెడుతున్నాను. మా మేడ్ వచ్చి కడిగేసి మామూలుగా ఎలా అంటే అలా పెట్టేసి వెళ్ళిపోతుంది తను. ఇంక ఇవన్నీ నెక్స్ట్ పనులు నేను చేసుకుంటూ ఉంటా. నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం పులిహార ఉంది కదా పొద్దుటిది, అది తినేసా. ఇవాళ వాక్కి వెళ్ళే ముందు కాఫీ తాగాను. అది చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే ప్రతిరోజు కూడా జస్ట్ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ తిని వెళ్తుంటే కొంచెం తల పట్టేసినట్టు అనిపిస్తుంది ఎండ వలన. అంటే ఎండ మొదలైపోయింది. నాకేమో ఎర్లీ మార్నింగ్ వాక్ అయితే కుదరదు. మాకు ఇక్కడ వెంటనే ఎండ వచ్చేస్తుంది, తెలుసు కదా, ఇది చెన్నై బాగా వేడిగా ఉంటుంది. సో అందుకని చెప్పి వాళ్ళు కాఫీ తాగి వెళ్తే అది నిజంగా చాలా హెల్ప్ చేసిందనమాట. నాకైతే ఈ కొంచెం హెడ్ఏక్ కూడా తల పట్టేయటం లేకపోయేసరికి డే అంతా కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. పువ్వులు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు వాటర్ చల్లేసో లేదా బ్యాగ్స్లో పెట్టినప్పుడు అట్లా చల్లగా ఉంటాయి కదా. సో మనం ఇంటికి తీసుకొచ్చి ఒక టవల్ మీద కానీ పేపర్ మీద కానీ కొంచెం సేపు వితౌట్ ఫ్యాన్ ఆరబెట్టాము అని అంటే మనకి పువ్వులు బాక్స్లో పెట్టుకున్నప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కానీ ఇట్లా ఎప్పుడు చేయాలి? ఎండ లేనప్పుడు, అంటే డైరెక్ట్గా సన్ పడతా ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో పెట్టకూడదు. ఇది అందరికీ తెలుసు, కానీ ఒక చిన్న రిమైండర్. పువ్వుల్ని ఒక పావు గంట పాటు ఆరబెట్టండి. ఫ్యాన్ అది వేయకుండా ఉంటే సరిపోతుంది. మార్నింగ్ పప్పు నానబెట్టా కదా ఇడ్లీ పిండి కోసం అని చెప్పి రవ్వ అదంతా కూడా కడిగేసి పప్పు రుబ్బుకొని ఇడ్లీ పిండి రెడీ చేశాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తా, ఫర్మెంట్ అవుతుంది. మార్నింగే నేను పనులన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకుంటాను కాబట్టి నాకు 10:30, 11 నుంచి కొంచెం టైం అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఇట్లా పువ్వులు ఆరబెట్టుకోవటము, కరివేపాకు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను, అది ఇడ్లీ పిండి వేసుకున్నాను. ఇంకా బెడ్షీట్స్ అవి చేంజ్ చేశాను కదా మార్నింగ్, సో ఫ్రెష్ బెడ్షీట్ అదంతా కూడా వేసేసా. కిచెన్లో చిన్న పని చేసినా సరే ఎంతో కొంత మెస్ అవుతుంది కదా, కొంచెమైనా సరే ఏదో ఒకటి పట్టమో లేకపోతే వస్తువు అక్కడ కౌంటర్ మీద అయితే ఉంటుంది. సో ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసేసుకొని కౌంటర్స్ అన్నీ తుడిచేసేసి లంచ్ టైం అయిందని చెప్పి కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. నేను మ్యాక్సిమం అయితే మార్నింగ్ టైంలో ఖాళీగా ఉండనండి. ఒకవేళ ఉన్నా సరే 11:30, 12 ఆ టైంలోనే పని అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంలో టీవీ చూడటము లేదా ఏదన్నా ఈ యూట్యూబ్ వర్క్ చేసుకోవటం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటా. పిండేసుకోవటము, గ్రోసరీస్ ఇవన్నీ సర్దుకునే పని లేని రోజు అయితే ఇంట్లో డస్టింగ్ కానీ లేదా మొక్కల పని అట్లా చేసుకుంటూ ఉంటాను. ఒకే రోజు అన్ని రకాల పనులు పెట్టేసుకోకుండా ఇలా డివైడ్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకు కూడా లైక్ ఇంట్లో బ్యాలెన్స్డ్గా పని చేసుకున్నట్టు, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా హాయిగా పని అయిపోతుంది, ఈజీగా అనిపిస్తుంది అనమాట. కూరగాయలు అయితే ఎక్కువ తెచ్చుకోలేదు, ఎందుకంటే ఈ వీకెండ్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, సో నేను ఇంకా మా చెల్లి వాళ్ళని కలుస్తాను. నేనైతే బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట మా కజిన్స్ని కలవడానికి. ఐ థింక్ 2 months బ్యాక్ ఏమో కలిసినట్టున్నా, ఇంకా తర్వాత మళ్ళీ అసలు కలవలేదు. లంచ్కి కూర్చున్నాము. ఇవాళ లంచ్లో ఏంటంటే మామిడికాయ పప్పు అండ్ టొమాటో పచ్చడి, అది చూపించా కదా. మా అత్తగారు చేసిన బెల్లం ఆవకాయ ఇది. ఆవకాయ ముక్క అంత నచ్చదు, కానీ బాగా స్వీట్ ఉంటుంది, బట్ కారం ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అసలు ఇంకా అమృతమే, భలే ఉంటుంది. ఇదనమాట నా లంచ్ ప్లేట్. ఇవాళ మంచి ఫిల్లింగ్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ కొంతసేపు టీవీ చూద్దామని చెప్పి పెడితే ఏది కూడా నచ్చలేదనమాట, అసలు చూడబుద్ధి కాల. కాకపోతే ఇవాళ ఎక్కువసేపు వాకింగ్ చేసుకున్నా, అసలు వచ్చిన తర్వాత కూర్చోలేదనమాట. అంటే పని ఏదో ఒకటి సరిపోయింది కదా, బాగా నిద్ర వచ్చేసి ఆ రిక్లైనర్లోనే కూర్చొని అలా నిద్రపోతూ ఉన్నాను. అండ్ ఈవినింగ్ సిద్ధు వచ్చే టైం కల్లా జ్యూస్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి రెడీ చేస్తున్నాను. వాటర్ మెలన్ జ్యూస్ చేద్దాము అని అనుకుంటున్నా. మధ్యాహ్నము వాటర్ మెలన్ పీసెస్ కట్ చేసి ఉంచా, ఓకే జ్యూస్ చేద్దాము లేదంటే ఆ పీసెస్ తినేయచ్చు అని. సో ఇక్కడ నేను ఎలా చేస్తాను జ్యూస్ అనేది చూపిస్తాను. గ్లాసెస్కి ఇట్లా కోట్ చేసుకోవటం, అంటే షుగర్ కోట్ చేసుకోవటము నాకు చాలా ఇష్టము. గ్లాసెస్ రిమ్కి కొద్దిగా లెమన్ అప్లై చేసి దాన్ని షుగర్లో డిప్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేసేయాలి. ఆ షుగర్ అప్పుడు గట్టిపడుతుంది. ఈలోపు మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. వాటర్ మెలన్ పీసెస్లో కొద్దిగా పుదీనా వేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, రిచ్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇందులో కావాలి అంటే కొద్దిగా షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వాటర్ మెలన్ పీసెస్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటే ఎక్కడ కూడా మనకు చంక్స్ తగలకుండా బాగా జ్యూస్ వచ్చేస్తుంది. తర్వాత మనం సర్వ్ చేసుకోవటమే, ఇంకా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. గ్లాసెస్ ఫ్రీజర్లో పెట్టాం కదా, సో చూసారు కదా చక్కగా ఐస్ పట్టేసి బాగుందనమాట, చల్లగా ఉన్నాయి. జ్యూస్ మాత్రము రూమ్ టెంపరేచర్లో ఉంది.
జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా రూమ్ టెంపరేచర్లో కూడా చేయొచ్చు. వాటర్ మెలన్ జ్యూస్ ఈజీగా జలుబు చేస్తుంది అనమాట. అందుకని నేను మామూలుగా పర్వాలేదు చల్లగానే ఉంది, వేడిగా అయితే లేదు. సో అందుకని ఇట్లా సర్వ్ చేసేస్తున్నాను. ఈ జ్యూస్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. షుగర్ వేసుకున్నా వేసుకోకపోయినా పుదీనా వేస్తాం కదా, అండ్ వాటర్ మెలన్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అవుట్డోర్ స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. అంత ప్లేస్ ఉండదు కాబట్టి జస్ట్ నుంచొని అట్లా కొంచెం తాగేసేసి లోపలికి వెళ్ళిపోతా. అసలు ఇవాళ ఏంటో అసలు ఏ మూవీ కూడా చూడబుద్ధి కావట్లా, అసలు సిరీస్ చూడబుద్ధి కావట్లేదు. సరే ఏమన్నా విందాము అని చెప్పి బ్రౌజ్ చేస్తూ ఉన్నాను. అయితే శ్యామలా దండకం గురించి షణ్ముఖ్ శర్మ గారు చెప్తున్నారు. సో నేను ఎప్పుడు వినలా, ఇది ఫస్ట్ టైం పాపప్ అయింది. సరే విందామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. చాలా బాగుంది. లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వినండి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. శ్యామలా విద్యలు 8 రకాలు ఉన్నాయి. ఒకటి రాజశ్యామల, ఇంకొకటి లఘుశ్యామల. నైట్ టైం ఉండే పనులు నైట్ ఉంటాయి కదండి. ఇడ్లీ పిండి ఫర్మెంట్ అయింది అంటే చాలా లేట్గా ఫర్మెంట్ అవుతుంది, ఎందుకో తెలీదు. సో ఇంక ఇప్పుడైతే బాక్సెస్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది ఉంది కదా డ్రైన్ క్లీనర్, ఇవాళ నైట్ ఇది వేద్దామని అనుకుంటున్నాను సింక్లో. ఇది వేసి ఒక్క హాఫ్ అన్ అవర్ ఉంచేసి అప్పుడు హాట్ వాటర్ పోసేస్తాను. అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటా ఉంటే సింక్ దగ్గర స్మెల్ రాకుండా ఉంటుంది, అండ్ ఆల్సో ఏదన్నా క్లాగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈజీగా డీక్లాగ్ చేసేస్తుంది ఇది. హాఫ్ అన్ అవర్ తర్వాత వేడి నీళ్లు పోస్తున్నాను. కొంచెం ఎక్కువ వాటరే పోయాలి, ఒక మగ్ లేదా 1.5 మగ్స్ వాటర్ సరిపోతాయి. ఇంతకుముందు డీక్లాగ్ చేసేటప్పుడు పౌడర్ వేసాం కదా, అప్పుడు జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి, మామూలు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు మాత్రం హాట్ వాటర్ పోస్తాం కదా, ఇంక తర్వాత కోల్డ్ వాటర్ అలాంటివి ఏమీ పోయే అవసరంలా. అవసరమైతే సింక్ కూడా వాష్ చేసేసుకోవచ్చు, నార్మల్గా యూస్ చేయొచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.